గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం అండి. ఈనాడు దిల్సే విత్ మీ అంజలి ప్రోగ్రాంలో నా గెస్ట్ పేరు చెప్పబోయే ముందు ఆయన గురించి ఒక చిన్న మాట, అంటే పొగడ్డం అని కాదు, కానీ ఏ రోజు ఎక్కువ చెప్పలేదు, బట్ ఈరోజు నా గెస్ట్ గురించి నేను ఒక చిన్న మాట చెప్పాలి. ఒక రోజున మా ఇంట్లో ఒక చిన్న డిస్కషన్ అవుతూ ఉంది. యాక్చువల్గా డిస్కషన్ అవుతుంటే మా ఆపోజిట్ ఫ్లాట్ ఆవిడ వచ్చి, ఏమంటే మీ ఇంట్లో ఏదో సమస్య ఉన్నట్టుంది, ఈ సమస్యకి పరిష్కారం మీకు కావాలి అని అంటే మాత్రం మీరు ఒక్కసారి యూట్యూబ్లో నండూరి శ్రీనివాస్ గారు ఉన్నారండి, ఆయన వీడియోస్ చూడండి, ఆయనకు ఒక మెయిల్ పెట్టండి, మీ సమస్యకి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. నేను నమ్మల. ఎంతోమంది ఎన్నో రకాలుగా యూట్యూబ్లో ఉండుంటాయి, బట్ ఏం చేస్తానని అయినా కూడా ఒక్కసారి నండూరి శ్రీనివాస్ అని కొట్టగానే చాలా వీడియోస్ వచ్చాయి. ఆయన ప్రొఫైల్ ఏంటి అని ఒకసారి చెక్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారని చెప్పని ఒక చోట లింక్డ్ఇన్లో ఉంది. సాఫ్ట్వేర్ చేస్తూ ఈ స్పిరిచువల్ సైడ్ ఎలా వచ్చారనేది ఫస్ట్ డౌట్. నా సమస్య కన్నా కూడా ఆయన గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఎక్కువైపోయింది. ముందు నండూరి శ్రీనివాస్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. స్వామి నమస్కారం అండి. నమస్కారం. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మెయిల్ పెట్టి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే మాత్రం ఏమనుకోవద్దు. ఏమీ లేదమ్మా, అంత అమ్మవారి సంకల్పం. ఆవిడ ఎప్పుడెప్పుడు ఎవరెవరిని కలవాలి అని నిర్ణయిస్తారో అప్పుడు కలవడమే. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఎలా కలవడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ స్కెడ్యూల్లో నాది కూడా ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నాకు ముందు ఈ విషయం చెప్పండి, మీరు వస్తూ ఉంటే గుడిలో గర్భగుడిలోకి వెళుతుంటే కనుక మనకి ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది. అది వస్తుంది మీ దగ్గర, మీరు ఏం చేశారు? ఏమో తెలియదమ్మా, మామూలుగా మా ఇంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా అదే మాట అంటూ ఉంటారు. దానికి బహుశా ఒక కారణం ఏమై ఉండొచ్చు అంటే, మేము చాలాసార్లు అగ్నిహోత్రం చేస్తాం ఇంట్లో. దాదాపు నాకు కుదిరినప్పుడు అలా చేస్తుంటే, కొన్నిసార్లు అయితే ప్రతిరోజు చేస్తాను నాకు కుదిరినప్పుడు. ఓకే, దానివల్ల అవి ఉంటుందేమో. అగ్నిహోత్రంలో వేసేవి అన్ని రకాల ఇవి ఉంటాయి కదా, వాటి వల్ల మన చుట్టూ ఉన్న ప్రకృతి చాలా పాజిటివ్గా ఇదవుతుంది, క్లెన్జింగ్ అవుతుంది. అలాగే ఆ ఇంటికి ఆ ఒంటికి కూడా ఏదో సువాసన ఉంటుంది. మా ఇంట్లోకి వచ్చిన ప్రతి వాళ్ళు వెంటనే ఇక్కడ ఏమిటి అన్న పర్ఫ్యూమ్ ఉందా అని అడుగుతారు. 1 ఫీట్ డిస్టెన్స్ ఉంది, 2 ఫీట్ల డిస్టెన్స్ ఉండగానే నిజంగా గర్భగుడి లోపలికి అడుగు పెడుతూ ఉంటే ఒక ముద్దహారతి కర్పూరం, పచ్చహారతి కర్పూరం, ఒక తులసాకులు, ఇవన్నీ కలగలిసిన ఒక సువాసన ఉంటుంది. అది వస్తుంది నాకు మీ దగ్గర. అది ఆ హోమం వల్ల ఉండొచ్చు. అవునండి. మా ఇంట్లో బట్టలకి అన్నిటికీ మేము అదే అనుకుంటాం. ఎందుకంటే మా ఇంట్లోకి ఎవరు వచ్చినా ఆ సువాసన వచ్చింది అని అంటూ ఉంటారు. మేము అక్కడే ఉంటాం కాబట్టి మాకు తెలియదు. ఓకే, ముందుగా యాక్చువల్లీ చాలా క్యూరియస్గా ఉన్నాను. మీరు సాఫ్ట్వేర్, అసలు మీరు ఏం చదువుకున్నారు, మీరు ఎక్కడ పుట్టారు, ఒకసారి అమ్మా నాన్నల గురించి. తప్పకుండా. నేను పుట్టింది అయితే అమలాపురం, కానీ మా నాన్నగారు భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో తెలుగు రీడర్ కింద చేసేవారు. నాతో పుట్టడం అయితే అమలాపురం, కానీ పెరిగింది బాల్యం మొత్తం అంతా భీమవరంలోనే. నేను చదువుకున్నదేమో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశాను, ఎంసీఏ చేశాను. ఓకే, తర్వాత అయిపోయిన తర్వాత బెంగళూరు వచ్చేసి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు అలా చేస్తూ ప్రస్తుతానికి మ్యాకఫీ అని మీరు యాంటీవైరస్ వినే ఉంటారు కదా, ఆ కంపెనీలో డైరెక్టర్గా చేస్తున్నాను నేను. ఓకే, అది నా ఎడ్యుకేషన్. అయితే నాన్నగారు రాధాకృష్ణ గారు, నండూరి రాధాకృష్ణ గారు అని, కానీ ఒక ఫోటో ఒకటి చూశాను సార్, ఆయన కూడా డివోషనల్ సైడే ఉన్నట్టున్నారు కదా. నాన్నగారు దగ్గర ఏమిటంటే, అది ఒక రకంగా చెప్పాలంటే మా అదృష్టం. ఆయన దగ్గర 3 అంశాలు ఉండేవి జీవితంలో. ఒకటి ఏమిటంటే, ఆయన కాలేజీలో తెలుగు రీడర్ కింద చేస్తారు, అంటే దాదాపు ప్రొఫెసర్ లాగా అనమాట. అందువల్ల సాహిత్యం అనే కోణం ఆయనలో బాగా ఉండేది. రెండవది, ఆయనకి హోమియోపతి చాలా బాగా వచ్చు. ఓకే, అది ఎలాగా అంటే, మీరు మాస్టర్ ఈకే గారు అని ఒక మహనీయుల పేరు విని ఉంటారు, ఇక్కిరాల కృష్ణమాచార్య గారు అంటే. ఆయన మా నాన్నగారికి బావగారు, అంటే అక్కయ్య భర్త అనమాట, అంటే మాకు మావయ్య గారు. ఆయన మహనీయుడు, వరల్డ్ టీచర్ ట్రస్ట్ అని పెట్టి మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ అని ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికతని అందించిన మహనీయులు ఆయన ఇంట్లో ఉండడం వల్ల మా నాన్నగారు హోమియోపతి నేర్చుకుని ఒక ఫ్రీ హోమియోపతి సెంటర్ పెట్టి దాదాపు ఒక 40,000 మంది పేషెంట్స్కి ఆయన జీవితంలో ఉచితంగా వైద్యం చేశారు. అలా ప్రతిరోజు చేస్తూ ఉండేవారు. ఎవరి దగ్గర ఏది ఆశించేవారు కాదు. ఎవరైనా అడిగితే నాకు ఉద్యోగం ఉంది, ఇది సేవ అనేవారు, అంతే. అలాగా దాదాపు ఒక 30-40 ఇయర్స్ చేశారు ఆయన. అదే ఆయనలో ఉన్న రెండో యాంగిల్. ఇంకా మూడోది ఏమిటంటే పూజ, ఉపాసన. ఆయనకి అమ్మవారు అంటే చాలా ఇష్టం.
లలితా సహస్రనామం, సౌందర్యలహరి. అసలు అమ్మవారు ఆయనకి ఎందుకో ఒక తల్లి బిడ్డ రిలేషన్లో ఉండేవారు వాళ్ళిద్దరు. అందువల్ల నాన్నగారి దగ్గర పెరగడం వల్ల ఈ 3 అలవాటయ్యాయి. దాంతోపాటు ఆయన చదువు దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. అందుకే నేను యూనివర్సిటీ ర్యాంకర్ని. ఆ విషయంలో మళ్ళీ ఎక్కడ కాంప్రమైజ్ అవనిచ్చేవారు కాదు, చదవకపోతే అస్సలు ఊరుకునేవారు కాదు. దాంతోపాటు ఈ ఫౌండేషన్ని చాలా స్ట్రాంగ్గా వేశారు. అప్పట్లో నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఈ పూజలు చేయడం ఏమిటి, ఇవన్నీ ఏమిటి అని. కానీ ఇప్పుడు తెలుస్తుంది, ఆయన అంత స్ట్రాంగ్గా వేసిన ఫౌండేషన్ మీద నేను ఇప్పుడు జస్ట్ ఇల్లు కట్టుకుంటున్నాను అంతే. ఆ ఫౌండేషన్ వేసింది ఆయన. జీవితంలో ఎన్నోసార్లు నేను తప్పుడు దారి పడుతూ ఉంటే మళ్ళీ అంటే నాలో నేను యాక్చువల్గా చదువుతో పాటు నేను పెయింటర్ని. అవునా? నేను పెయింటింగ్స్ అవి చేసేవాడిని. ఎవరైనా ఎదురుగుండా కూర్చుంటే వాళ్ళు పోర్ట్రేట్ వేసేయగలను. ఓకే. అలాగే నేను పోయెట్ని, కవిత్వం అది రాసేవాడిని, చందోబద్ధమైన కవిత్వాలు రాశాను. అలాగే నావెల్స్ చాలా రాశాను, పబ్లిష్ అయ్యి కూడా స్వాతిలోను అక్కడను. ఓకే. అయితే ఈ దారిలో వెళ్తున్నప్పుడు నాకు ఫైన్ ఆర్ట్స్ అంటే పిచ్చి. ఓకే. అసలు కళలో నన్ను నేను ముంచేసుకుని మర్చిపోయేవాడిని అంతే. ఎప్పుడు రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నా ఆయన తీసుకొచ్చి ఆ కళని ఆధ్యాత్మికతకి లింక్ చేసి నన్ను ట్రాక్లో పెట్టేవారు. అప్పట్లో నాకు ఆయన చేస్తున్న ఎఫర్ట్ ఏంటో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఆయన లేరు, కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది. అందుకని ఎక్కడున్నా ఒకసారి ఆయనకి నమస్కారం. నిజంగా. ఓకే. అమ్మ గురించి? మా అమ్మగారు హౌస్ వైఫ్, కాకపోతే ఆవిడ అపారమైన భక్తి. అమ్మో, ఆవిడకి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. ఇంకా చిన్నప్పుడు ఆవిడకి ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు సంఘటన జరిగింది కూడా, వెంకటేశ్వర స్వామి కనిపించడం అనేది చాలా విచిత్రంగాను. దాంతో ఆవిడకి అపారమైన భక్తి. అది మా అమ్మగారి భక్తి ఎలాగంటే దానికి లాజిక్ ఉండేది కాదు, బౌండరీ ఉండేది కాదు, అపరిమితమైన భక్తి. ఇప్పుడు ఏదైనా ఒక ఉత్సవం ఏదో వస్తే 24 గంటలు నిద్రపోకుండా సేవ చేసేసుకునేవారు. అలాగే ఓ 2 రోజులు, 3వ రోజు వచ్చి అప్పుడు పడిపోయేవారు పాపం. నేను ఏమిటమ్మా లాజిక్ లేదా అంటే అది అంతేరా అవకాశం వచ్చింది అనేవారు. మా నాన్నగారి భక్తి అలా కాకుండా ఆయన తార్కికంగా ఉండేది. ఆయన ఏది భక్తిలో అయినా ఏదైనా తరచి చూసి దానికి రీజనింగ్ దొరికాకనే అందులోకి వెళ్ళేవారు. దాంతో ఆవిడ దగ్గర నుంచి భక్తి, ఆయన దగ్గర నుంచి తార్కికత 2 అలవాటు అయ్యే నా అదృష్టం కొద్ది. దట్స్ సో నైస్ సార్. కానీ మీరు సాఫ్ట్వేర్ చదువుకుని ఇంత ఫైన్ ఆర్ట్స్లో ఇంత ఇంట్రెస్ట్ పెట్టుకొని ప్రత్యేకంగా ఇప్పుడు ఈ భక్తి పారవస్యంలో మునిగి తేలడానికి గల కారణం ఏంటి? ఇటువైపు టర్న్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏమిటి? కారణం ఏదైనా పెద్ద కారణం? అంటే జీవితంలో చిన్నప్పటి నుంచి అయితే స్పిరిచువలిజం అనేది ఉంది. మా నాన్నగారు ఇంత చిన్నప్పుడే వేదాలు, సూక్తాలు అవన్నీ రుద్రం నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు 6 ఏళ్ళు ఉన్నప్పుడు నేర్పిస్తారు. ఓకే. అప్పుడు నేర్పించడం ఎలాగంటే టఫెస్ట్ వే అనమాట. నేను ఆటలకి వెళ్తా అంటే కూర్చొని చదువు రుద్రం అనేవారు. ఏమొస్తుంది రుద్రం చదివితే అనిపించేది, అది ఏమొస్తుందో ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. అలాగా ఆయన చేయడం మొత్తం అంతా చేశారు. నేను కూడా చిన్నప్పుడు ఆయనకి భయపడుతూనో ఆయన మీద గౌరవం మీద ఇవన్నీ చేసేవాడిని. కాలేజీ రోజులకు వచ్చేసరికి ఫ్రెండ్స్ ప్రభావం వల్ల కొంచెం క్వశ్చనింగ్ అనేది స్టార్ట్ అయింది. అది నెగిటివ్ ట్రాక్లోకి వెళ్తున్నప్పుడల్లా కొన్నిసార్లు మా నాన్నగారు, కొన్నిసార్లు భగవంతుడు దాన్ని ఏదో ఒక సంఘటన ద్వారా పాజిటివిటీలోకి తిప్పారు. ఓకే. ఇప్పుడు మీకు 1-2 సంఘటనలు చెప్తాను. తప్పకుండా. అలాగనే నా అదృష్టం కొద్దీ ఏమిటంటే జీవితంలో కొన్నిసార్లు కొంతమంది మహాత్ములతో అసోసియేషన్ దొరికింది నాకు. అది కూడా నా జీవితాన్ని కొన్నిసార్లు మలుపు తిప్పింది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి నేను భీమవరంలో చదువుకుంటున్నప్పుడు పక్కనే తణుకు ఉంది కదా, తణుకు దగ్గర చివటం అని ఒక ఊరు ఉంది. తణుకు బస్ స్టాండ్ నుంచి 2-3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అక్కడ ఒకప్పుడు చివటం అమ్మగారని ఒక అవధూత ఆవిడ ఉండేవారు. ఆవిడ చాలా గొప్ప, ఆవిడ మహామహిమాన్వితురాలు. అలాగనే దత్తాత్రేయ సాంప్రదాయానికి చెందిన ఆవిడ, దత్తాత్రేయ స్వామి అంశం ఉన్న మహనీయురాలు. ఇప్పుడు ఆవిడ సమాధి ఉంది అక్కడ. చిన్నప్పుడు ఆవిడ ప్రసాదం పెడితే మా అమ్మగారికి అప్పుడు నేను కడుపున పడ్డా అంట. అది నా అదృష్టం. అంటే మా అమ్మగారికి మా అన్నయ్య పుట్టాక తర్వాత నాకు ఒక అక్క పుట్టి ఆ అమ్మాయికి చాలా చిన్న వయసులోనే వెళ్ళిపోయింది పాపం. దాంతో మా అమ్మగారు చాలా బాధపడిపోయారు. ఎందుకంటే మా ఇంట్లో ఆడపిల్లలు అంటే ప్రాణం, అమ్మవారిని పూజిస్తారు కదా. దాంతో ఆడపిల్ల పుట్టింది అంటే అమ్మవారు పుట్టారు అని. దాంతో ఆ అమ్మాయి వెళ్ళిపోయేసరికి పాపం చాలా తల్లడిల్లిపోయారు మా అమ్మగారు. మా నాన్నగారు అలా కదా, ఆయన చాలా భగవద్గీతకి ఫిజికల్ ఫామ్, స్థితప్రజ్ఞులు అలా ఉండేవారు. ఆయనకి లోపల ఏముండేదో తెలియదు, కానీ ఎప్పుడు అసలు చదరడం అనేది ఇంత ఉండేది కదా ఆయన జీవితంలో. అయితే ఇలా బాధపడిపోయినప్పుడు అమ్మ బాధపడుతుందని చెప్పి తీర్థయాత్రలు చేసి వద్దాం పదా అని తీసుకువెళ్ళి మొట్టమొదట జిల్లేళ్ళమూడి అని గుంటూరు దగ్గర బాపట్ల దగ్గర ఒక ప్లేస్ ఉంది. జిల్లెలమూళ్ళమ్మ. ఎగ్జాక్ట్లీ.
ఆ జిల్లేళ్ళమూడి అమ్మగారి దగ్గరికి తీసుకువెళ్ళారు. తీసుకెళ్తే ఆవిడ కూడా చూసి ఆశీర్వదించి నువ్వేం బాధపడకమ్మా, నీకు మళ్ళీ పిల్లలు పుడతారు అని చెప్పారు. చెప్తే మా అమ్మగారు వెంటనే ఆడపిల్ల పుడుతుందా మగపిల్ల పుడుతుందా అమ్మ అని అడిగారు. ఎందుకంటే మా వాళ్ళకి ఆడపిల్ల అంటే ఇంకా ప్రాణం అన్నమాట, అమ్మవారు అని. అయితే ఈసారి నన్ను తీసుకెళ్ళండి మీ ఇంటికి. తప్పకుండా, చాలా సంతోషం, అమ్మవారు వచ్చినట్టే భావిస్తాము. తప్పకుండా. దాంతో అడిగేసరికి అంటే ఆ చొరవతో అడిగారు అనమాట. అప్పుడు అమ్మ నవ్వి ఎవరు పుడతారో అమ్మ చెప్తుందిలే మీకు అని చెప్పి పంపించేశారట. అమ్మ చెప్తుందంటే ఎవరు చెప్తారా, అమ్మవారు చెప్తారా, ఎలా వచ్చి చెప్తారా, ఎవరైనా కనిపిస్తారా అని మా అమ్మగారు షీ స్టార్టెడ్ థింకింగ్ అనమాట. తర్వాత అక్కడి నుంచి వస్తూ వస్తూ తణుకు దగ్గరికి వచ్చి చివటం అమ్మగారి దగ్గరికి వచ్చారు. అప్పుడు చివటం అమ్మగారు శరీరంతో ఉన్నారు. ఉన్నప్పుడు ఆవిడ ఏం చేసేవారంటే ఆవిడ దిగంబరంగా ఉండేవారు. చివటం అమ్మగారు ఉండే అసలు అమ్మో ఆవిడ మహనీయురాలు, ఆవిడ గురించి నేను ఒక వీడియో చేస్తా చూడండి, అసలు మతిపోతుంది. తణుకులో ఒక్కసారి ఎప్పుడు వెళ్ళినా ఆ ప్రదేశానికి వెళ్ళి తీరాల్సిన ప్రదేశం తణుకులో. అసలు అదొక ఆవిడ సమాధి ఒక స్వర్గం లాంటి ప్రదేశం, అంతే చాలా గొప్పగా ఉంటుంది. దాంతో ఆవిడ మా అమ్మగారిని పిలిచి కూర్చోబెట్టి ఆవిడ దగ్గర ఒక మొంత ఉండేది, అందులో ప్రసాదం కలిపేవారు అనమాట. ఆవిడ తినేవారు. తిని ఒక ముద్ద పెట్టి నువ్వు దేనికి బాధపడుతున్నావో నాకు తెలుసు, నువ్వు బాధపడకు, నీకు ఒక అబ్బాయి పుడతాడులే అని చెప్పారు. ఈవిడ కావాల్సిన అమ్మాయి. దాంతో ఈవిడి అమ్మాయి పుట్టదమ్మా అని అడిగారు. అడిగితే నువ్వు వెళ్ళిరావే అమ్మ చూసుకుంటుందే, ఆవిడ అలా మాట్లాడేవారు. ఆవిడ కాపుల కులానికి చెందిన ఆవిడ, కానీ దత్తావతారం. అయితే అమ్మ ఇంటికి వచ్చేసారు. తర్వాత నేను పుట్టాను, నా తర్వాత తమ్ముడు పుట్టి పాపం తను వెళ్ళిపోయాడు. దాంతో మీ ఇద్దరమే, నేను మా అన్నయ్య అన్నమాట. ఆ రకంగా చివట అమ్మగారి ప్రసాదంతో పుట్టాను అని అమ్మ చెప్తూ ఉండేవారు. అయితే ఏమైంది, నేను మాస్టర్స్ చేసేటప్పుడు నాకు ఆ చివటం వెళ్ళడం అలవాటైంది. అక్కడ అమ్మగారు సమాధి ఉండేది, అక్కడ గీతమ్మ గారు అని ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ చిన్న వయస్సులోనే ఎక్కడో విజయనగరం దగ్గరించో శ్రీకాకుళం దగ్గరించి వచ్చి ఈ చివట అమ్మగారి దగ్గర ఉండిపోయారు చిన్న పాప కింద. ఉండిపోయి వీడికి అలా సేవ చేసుకుంటూ మౌనంలో ఉండిపోయారు కొన్ని 10 సంవత్సరాలు. వీ కెనాట్ ఇమాజిన్. మనం ఒక 10 రోజులు అక్కర్లే, 10 గంటలు మౌనంలో ఉండలేము, రోజు కూడా ఏదో ఒకటి మాట్లాడతాం. ఆవిడ అలా సంవత్సరాల తరబడి మౌనంలో ఉండిపోయారు, ఆ గీతమ్మ గారు అనే ఆవిడ. చివట అమ్మగారు సమాధి అయిపోయిన తర్వాత ఆ గీతమ్మ గారే అక్కడ ఉండేవారు అనమాట. నాకు బాగా ఆత్మీయులైన వాళ్ళు ఒకళ్ళు ఒకరోజు తీసుకువెళ్ళారు నన్ను, గీతమ్మ గారి దగ్గరికి వెళ్దాము అని. వెళ్ళడం ఎందుకో ఆవిడ నా పైన పుత్రవాత్సల్యం చూపించారు, నాకు ఎందుకో అమ్మ అనిపించేది. దాంతో బాగా అసోసియేట్ అయిపోయి ఎప్పుడైనా ఖాళీ దొరికితే చివటం వెళ్ళడం, ఆ గీతమ్మ గారి దగ్గర కూర్చోవటం. ఆవిడేం మాట్లాడేవారు కాదు, ఆవిడ మెడిటేట్ చేసుకుంటూ ఉండేవారు. అక్కడ కూర్చుంటే ఏమైనా క్వశ్చన్స్ అడుగుదామని వెళ్ళాను నేను. ఫస్ట్ కళ్ళు మూసుకు కూర్చుంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయాయి మనకేమో, అడగక్కలేకుండా. దాన్నే దక్షిణామూర్తి తత్వం అంటారు. మౌనో వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని. దక్షిణామూర్తి ఎప్పుడు మౌనంగా ఉంటారట, కానీ అక్కడ కూర్చుంటే మనం ఏది అడగదలుచుకున్నామో దానికి సమాధానం మనకే తోస్తుంది అని దక్షిణామూర్తి తత్వంలో చెప్తారు. అలాగా మరి ఆవిడ ఆ తత్వం ఏమో అలాగా అయ్యేదన్నమాట. చివరికి ఒకసారి 1998లో అక్టోబర్ నెలలో ఒకసారి అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఆ రోజు నేను వచ్చేబోతుంటే ఆవిడైనా మాట్లాడదలుచుకుంటే కాగితం మీద రాసి ఇచ్చేవారు. ఒక కాగితం మీద నువ్వు వెళ్ళకి ఈరోజు కూర్చో ఇక్కడే అన్నారు అని అలా రాత్రి దాకా కూర్చోబెట్టి ప్రసాదం అన్నీ పెట్టి అంతా అయిపోయాక జీవితంలో నువ్వు వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడికే వచ్చావు అంటే అది అమ్మ సంకల్పం, నీకు ఏ కష్టం వచ్చినా సరే ఈ అమ్మ ఉందని మర్చిపోకు అని రాశారు. దాంతో నాకు ఇదేదో సెండ్ ఆఫ్ మెసేజ్లో ఉంది కదా చూడ్డానికి. ఎందుకమ్మా ఇలా రాస్తున్నారు అని అడిగా. మనం అడగచ్చు అనమాట. ఆవిడ ఆన్సర్ చేయదలుచుకుంటే పేపర్ మీద రాసి చేస్తారు. దాంతో నువ్వు ఇంక ఇక్కడికి రావు, నువ్వు వేరే ఎక్కడికో వెళ్ళిపోతావు, కానీ నువ్వేం బాధపడకు, నీకు ఎక్కడ కావాలన్నా నేను కనిపిస్తాలే అన్నారు. నాకు అర్థం కాలే అసలు ఆ థీరీ ఏమిటో. ఆ వయస్సులో నేను ఇలాంటివన్నీ ఐ వాజ్ నెవర్ బిలీవింగ్ అనమాట. ఊరికే నాకు ప్రశాంతత దొరుకుతుందని వెళ్ళేవాడిని. తర్వాత చాలా విచిత్రంగా బెంగళూరు ఇస్రోలో ఏదో సైంటిస్ట్ జాబ్ వచ్చేసరికి దాంతో వెంటనే బెంగళూరు వచ్చేసా. మీకు వస్తే బెంగళూరు వచ్చేసాను నేను వెంటనే దానికోసం. వచ్చిన తర్వాత అక్కడ ఈ లోపల నా ఇంక్లినేషన్ అంతా సాఫ్ట్వేర్ సైడ్. నాకు సాఫ్ట్వేర్ అంటే చాలా ఇష్టం. 2 విభిన్న ధృవాల మధ్య. దాంతో నేను ఇస్రో జాయిన్ అవ్వడం కన్నా సాఫ్ట్వేర్ జాయిన్ అవ్వడానికి ప్రిఫర్ చేసి ఇందులో జాయిన్ అయ్యా. అయితే ఏమైంది, హనుమంత్ నగర్ అనే ప్రదేశం ఉండేది. అక్కడ ఒకరోజు సాయంత్రం వెళ్తూ ఉంటే
అక్కడ అశోక్ నగర్ అని ఒక చోట లలితా సహస్రనామం వినిపిస్తోంది. ఏమిటి వినిపిస్తోంది, ఎవరు చదువుతున్నారంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. మా నాన్నగారు ఒకటి చెప్పేవారు ఎప్పుడు, ఎక్కడైనా పూజ జరుగుతూ ఉంటే వాళ్ళు నాకు బొట్టెట్టి పిలవాలి అనే ఫీలింగ్ వద్దు మైండ్లో. పూజ అనే దానికి అందరూ ఆహ్వానితులే. ఒకవేళ నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళు అయినా వెళ్ళిరా అన్నారనుకో, అప్పుడు భగవంతుడు ఆజ్ఞ లేదనుకుని వచ్చి, లేకపోతే నిర్మోహమాటంగా వెళ్ళి కూర్చో అక్కడ. పూజకి మాత్రం ఎప్పుడు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఇన్విటేషన్ అని చెప్పేవారు ఆయన. దాంతో వెళ్ళి కూర్చున్నా. అక్కడ కూర్చునేసరికి అక్కడ ఒక అమ్మవారు ఉంది, ఒక ఆవిడ కూర్చుని ఉన్నారు, ఒక యోగిని. అంతా అయిపోయిన తర్వాత ఆవిడకి నమస్కారం చేస్తున్నారు అందరూ. సరే ఎవరో గొప్ప ఆవిడేమో అని నేను కూడా వెళ్ళి నమస్కారం చేయబోతుంటే ఆవిడ, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇక్కడికే వచ్చావంటే అది అమ్మ నిర్ణయము అన్నారు. సేమ్ అక్కడ ఆవిడ ఏం చెప్పారో ఇక్కడ ఈవిడ అదే చెప్పారు మీరు. దాంతో నేను ఆశ్చర్యపోయి ఏమిటమ్మా అన్నారు అన్నా. నీకు ఎవ్వరు లేరని బాధపడద్దు, ఈ అమ్మ ఉంది, ఎప్పుడు కావాలన్నా అన్నారు. దెన్ ఐ రియలైజ్డ్ ఆవిడ దగ్గర నుంచి ఇక్కడికి ఏదో ఒక నెట్వర్క్ అనమాట. మహాత్ములు అందరూ దే ఆర్ నెట్వర్క్ అంతే. అప్పటి నుంచి ఇంకా అమ్మగారి దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టా. ఆవిడ పేరు విజయేశ్వరి దేవని, ఇప్పుడు కరుణామయి విజయేశ్వరి అని టీవీలో వస్తూ ఉంటారు. ఓకే. పెంచలకోన అని అక్కడ ఆవిడ ఆశ్రమం ఉంది, బెంగళూరులో హెడ్ ఆఫీస్ అనమాట. ఓకే. ఆవిడ కూడా అన్ని కంట్రీస్ అవన్నీ తిరిగి అమ్మవారి గురించి చెప్తూ ఉంటారు. అయితే చూడండి, ఇప్పుడు మీకు ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పడం ఎందుకంటే, నా జీవితంలో కొన్ని సంఘటనలకి వాళ్ళు నా ప్రమేయం లేకుండానే నన్ను ఎలా ప్రభావితం చేశారండి. 2001లో నాకు వివాహం కుదిరేసరికి ఫిబ్రవరిలో పెళ్ళి అనమాట. దాంతో వెంటనే నాన్నగారు వాళ్ళు కార్డ్స్ అవి వేయించి పంపించి మా నాన్నగారు ఫస్ట్ అన్నారు, వెళ్ళి అమ్మగారికి ఇచ్చి ఆవిడకి నమస్కారం చేసి ఆవిడ అనుమతి తీసుకుని అప్పుడు రా వచ్చేటప్పుడు అని. ఇంకెంత మ్యారేజ్ 5 days ఉందనుకుంటా. అప్పుడు ఓ రోజు బైక్ వేసుకు వెళ్ళి అక్కడికి వెళ్ళి అమ్మగారికి కార్డు ఇచ్చి, అమ్మ ఇదిగో నా పెళ్ళి కుదిరింది, నమస్కారం అన్నాను. అనేసరికి బాగుంది నాయన అన్నారు. అంటే మీ అనుమతి తీసుకుందామని వచ్చాను అన్నా. అనుమతి తీసుకుందామని వచ్చావా, ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చావా అని అడిగారు. ఇన్ఫార్మ్ చేయడానికి సటిల్ డిఫరెన్స్ అంతే కదా. అంతే డిఫరెంట్. అంటే నేను ఆలోచించి అమ్మ అనుమతి తీసుకోవడానికి వచ్చాను అన్నా. నేనేమో ఆవిడ అనుమతి తీసుకుని సెటిల్ అయిపోయిన తర్వాత అనుమతి అంటే అది ఆత్మవంచన. అదే దాంతో వెంటనే ఆవిడ అన్నారు, ఓహో అనుమతి తీసుకోవడానికి రావడం అంటే నేనేం చెప్తే చేస్తావు కదా అన్నారు. అంటే అవునమ్మా చేస్తా అన్నాను. ఊరికే క్యాజువల్గా అడుగుతున్నారేమో అనుకున్నాను. అయితే పెళ్లి చేసుకోక మానేయి అన్నారు. ఓకే. ఐ వాజ్ షాక్డ్, ఏమిటి ఇలా అంటున్నారు అని. ఏమమ్మా అన్న, నువ్వు ఈ పెళ్లి చేసుకోకుండా ఉంటే నీకు మళ్ళీ నవంబర్లోనే ఇంకొక వివాహం అవుతుంది. ఆ అమ్మాయి నీకు ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగపడుతుంది, అది అమ్మవారి నిర్ణయం, అందుకని పెళ్లి చేసుకోకు అన్నారు. ఓకే. నాకు అర్థం కాలే. వెంటనే నేను లాజిక్ మాట్లాడడం మొదలెట్టా. అమ్మ అక్కడ ఆడపిల్ల జీవితం 5 రోజుల్లో పెళ్ళి ఉంది, కార్డులు ప్రింట్ చేస్తాను, అందుకే నేను ముందు అడిగాను, నాకు చెప్పడానికి వచ్చావా అనుమతి తీసుకోవడానికి వచ్చావా అని అన్నారు. అయ్యయ్యో, అంతే కదా. ఫైనల్గా ఏం చేశారో చెప్పండి, తట్టుకోలేకపోతున్నాను. దాంతో నాకు అర్థం కాలే. సర్లే అని ఆవిడకి నమస్కారం పెట్టేసి వచ్చేసాను. అమ్మ కూడా ఇంకేం మాట్లాడలే. అప్పటిదాకా అమ్మ దగ్గరికి అస్తమానం వెళ్ళేవాడిని నేను, విజయేశ్వరి దేవి దగ్గరికి. దాంతో బయటకు వచ్చేది ఎప్పుడు 2001లో జరిగిన సంఘటన. వస్తూ వెంటనే దారిలో ఆగి ఎస్టీడీ బూత్ నుంచి మా నాన్నగారికి ఫోన్ చేశా. నాన్నగారు అమ్మగారి దగ్గరికి వెళ్ళానండి ఫస్ట్ కార్డు ఇవ్వడానికి, అమ్మగారు ఇలా అన్నారు, ఏం చేయాలి అని. ఇదేంటో చాలా విచిత్రంగా ఉంది, అసలు ఏం చేద్దాం ఇప్పుడు అని మా నాన్నగారికి అర్థం కాలే. వెంటనే మా నాన్నగారు అన్నారు, ఆవిడ యోగిని, ఆవిడ మాట అంటే వేదవాక్కు, కానీ న్యాయంగా చూస్తే కనుక పక్కన ఉన్నది ఆడపిల్ల. అందుకని మన ఆడపిల్లకి తప్పు చేస్తే అమ్మవారు మెచ్చరు, అమ్మవారు అంటే జగదీశ్వరి. దాంతో ఇది ఏమి చేయలేని ధర్మ సంకటం, ఇది ఓ పని చేద్దాం, లలితాదేవికి వదిలేద్దాం. మా నాన్నగారు లలితా సహస్రనామమే చేసేవారు. ఇప్పుడు నీ కార్డుని నేను భీమవరంలో అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఒకసారి లలితా సహస్రనామం చదివి నువ్వు చెప్పిన వర్షన్ అంతా ఆవిడ చెప్పుకుంటా, అమ్మవారు ఏం చేస్తే చేద్దాము, నువ్వు మాత్రం రేపు పొద్దున బయలుదేరిపోతున్నావు కదా, రేపు పొద్దున యాజ్ ఇట్ ఈస్గా బయలుదేరిపో, తర్వాత అమ్మవారి ఇష్టం అన్నారు. సరే అని చెప్పి ఆయన లలితా సహస్రనామం చేసుకున్నారు. ఆయన జీవితం అంతా ఎప్పుడు అలాగే ఉండేది, ఆయన ఇంకెందులోకి కర్తృత్వం ఉండేది కదా ఆయనకి. అయిపోయింది. పక్క రోజు పొద్దున్నే నేను బయలుదేరాలి, ఫోన్ చేసి నాన్నగారు బయలుదేరుతున్నాను అన్నాను. ఒరే నేనే చేద్దాం అనుకుంటున్నాను, బయలుదేరకు పెళ్ళి ఆగిపోయింది అన్నారు. ఎలా ఆగిపోయిందండి అన్న. ఏమో ఆడపిల్ల వాళ్ళు ఫోన్ చేసి మా ఇంట్లో ఏదో చిన్న అశుభం జరిగింది, అందుకని మాకు ఈ వివాహం వద్దు అనుకుంటున్నాం అని మానేసాము అన్నారు. అనేసరికి నేను వెంటనే ఇది చాలా అన్యాయం అండి, ఏమిటా ఒరే అక్కడ అమ్మవారు నీకు ఏది కావాలో చేశారా, అందులో ఇంక నీకేం కావాల్సి ఉంది ఆలోచించు నువ్వు. మనం ఏమి చేయలేదు, లలితా సహస్రనామం అని చెప్పి వదిలేసాము, వాళ్ళంతటా వాళ్ళు అడిగారు కాబట్టి మన తప్పేమీ లేదు.
లేకపోతే నాకు ఆ గిల్టీ కాన్షియస్ ఉండేదేమో ఆడపిల్ల జీవితం అవతల పక్కని, ఎందుకంటే మగవాడి జీవితం ఎలాగైనా పర్లే, ఆడపిల్ల జీవితం సెన్సిటివ్ లైఫ్ చాలా అండి, చాలా. అందుకని అమ్మవారే నిర్ణయించారు అది. సరే వాళ్ళంతటా వాళ్ళు వద్దన్నారు కదా, నేను కారణం కూడా అడగదలుచుకోలే, వదిలే హాయిగాను అన్నారు, అంతే వదిలేసాం. చివరికి ఏమైంది, అప్పుడు నేను ఆలోచించేవాడిని, నాకు అప్పుడు ఆధ్యాత్మికత కానీ ఏమీ లేవు, రోజు ఇంట్లో కూర్చొని పూజ చేసుకునేవాడిని అంతే. అంటే సార్ ఇక్కడ నాకు ఒక చిన్నది, మీరు కంటిన్యూ చేద్దరు కానీ, చెప్పండి. ఇప్పుడు అది మీకు ఏది కావాలో అక్కడ జరిగింది, అది నాన్నగారి నియమనిష్టలతో జరిగిందంటారా, లేకపోతే నాన్నగారి ప్లేస్లో ఎవరున్నా పఠనం చేయడం వల్ల జరిగిందంటారా? నాకైతే ఏమనిపిస్తుంది అంటే అమ్మ, ఆ రోజు ఆ జరిగిన సంఘటన అమ్మవారు ఎందుకో నా మంచికి చేశారు. అది ఎందుకు జరిగిందో ఇప్పుడు చెప్తాను నేను. కానీ అమ్మవారి దృష్టి నా మీద పడ్డానికి మాత్రం ఛానల్ మా నాన్నగారు. ఎందుకంటే నాకు అమ్మవారి దృష్టిని నా మీద పడేయించుకునే అంత శక్తి కానీ అంతటి ఉపాసన కానీ ఏమీ అప్పట్లో లేవు. ఏదో చేసేవాడిని మొక్కుబడిగా పూజ. మా నాన్నగారి మొర విని అమ్మవారు ఆలకించారేమో, నా అంతా అలా చేశారు. అది నా మంచికని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అప్పుడు నేను అనుకునేవాడిని, ఏమిటి నాకు ఆధ్యాత్మికత ఏమిటి, నేను హాయిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని లైఫ్లోను, ఇంకా అందులోనే నా పాత నాకు ఏదో కంపెనీ పెట్టాలని అవన్నీ ఉండేవన్నమాట. దాంతో ఏమిటి అనుకున్నా. ఇప్పుడు చూస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత నేను స్పిరిచువల్ పాత్రలోకి వచ్చినప్పుడు నా భార్య చేసే కోఆపరేషన్ నాకు నేను మాటల్లో చెప్పలేను అసలు. ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ జీవితం తెలుసు కదా, ఒక రోజుకి నేను 16 to 18 గంటలు పనిచేయాల్సి వస్తుంది సామాన్యంగా. మాకు అంటే 4 జియోస్లో టీమ్స్ ఉంటాయి, అర్జెంటీనాలో, యూకేలో, యూఎస్లో, ఇండియాలో. అందరితోనూ మాట్లాడుతూ అన్నీ చేస్తూ ఉంటే అన్ని టైం జోన్లోనూ మాకు 16 గంటలు సరిపోతుంది. ఇంకా నాకు టైం దొరికేది ఎప్పుడు అంటే రోజు పొద్దున్న ఏదో 5ంటికి లేస్తే అక్కడి నుంచి 8ంటికి కాల్స్ మొదలయ్యేలోపు 3 గంటలు నా అనుష్ఠానానికో లేకపోతే నా యోగాకో ఎక్సర్సైజ్కో దానికి దొరుకుతుంది. మళ్ళీ ఆదివారం శనివారం దొరుకుతుంది అంతే. ఇదే ఇంకొక భార్య అనుకోండి, వెంటనే ఏమడుతుందంటే వారం అంతా సంత పెట్టుకుని మళ్ళీ ఆదివారం నాడు కూర్చుని పుణ్యక్షేత్రాలు వీడియోలు అని చేస్తారు, ఏమొస్తుంది దీనివల్ల మీకు, ముందు అది క్లోజ్ చేసేయండి అంటుంది. ఫస్ట్ మాతో టైం స్పెండ్ చేయండి కొంచెం ఉంటుంది. నన్ను ఏదో ఈ సినిమాకి తీసుకెళ్ళి, కానీ నా భార్య పిల్లలు ఎప్పుడు కూడా చక్కగాను నేను ఏమన్నా చేస్తుంటే వాళ్ళు వచ్చి కూర్చుని, నాన్నగారు మీకు ఎడిటింగ్ చేసి పెట్టాలా, నాన్నగారు మీకు ఏమన్నా స్క్రిప్ట్ రాసి పెట్టాలా, ఇలా అడుగుతారు తప్ప పాపం ఏ నాడు దెన్ ఎవర్ డిమాండ్ ఎనీథింగ్. వాళ్ళని నాకు ఎప్పుడో సినిమాలకి తీసుకెళ్ళడానికి కూడా, అప్పుడెప్పుడో సావిత్రి గారి మీద ఏదో సినిమా వచ్చింది, దాని పేరు ఏదో ఉండాలి, అప్పుడు తీసుకెళ్ళి ఆ సినిమాకి ఎప్పుడో 2-3 ఏళ్ళు అయ్యి ఉంటుందేమో. నేను తీసుకెళ్ళడానికి కూడా నాకు కుదరదు, పాపం వాళ్ళు ఏం అడగరు, నేను ఏం చేస్తుంటే ఆ పనిలోనే వాళ్ళు ఆనందం పొందుతారు అంతే. అలాంటి కుటుంబం నాకు రావడానికి కారణం ఆ రోజు విజయేశ్వరి దేవి. అంటే చూడండి, నేను ఇందాక మీకు చెప్పింది, భగవంతుడు నేను ఆయన కాళ్ళు పట్టుకోకముందే నన్ను నడిపించడం మొదలుపెట్టాడు, అని నాకు తెలియదు. తర్వాత కాళ్ళు పట్టుకున్నాక ఇప్పుడు కళ్ళు తెరిస్తే అవన్నీ తెలుస్తున్నాయి నాకు. దట్స్ రియల్లీ సో నైస్ అండి. లాంగ్ ఆన్సర్ ఫర్ యువర్ షార్ట్ క్వశ్చన్. నో చాలా ప్రాక్టికల్గా చాలా చక్కగా చెప్పారు, కామన్ మ్యాన్కి అర్థమయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఈ దోవలోకి మీరు వచ్చిన తర్వాత మీరు ఏం సాధించారు అంటే ఏం చెప్తారు? ఒకటి ఏమిటంటేనమ్మా, ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడైనా మొట్టమొదట సాధించి ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు ఫస్ట్, అలాగ మనని మనం చక్కబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, వాడికి విపరీతంగా ఫ్యాట్ ఉందనుకోండి, ఇక్కడ కొంచెం కొవ్వు, ఇక్కడ కొంచెం కొవ్వు, ఇక్కడ కొంచెం కొవ్వు. జిమ్కి వెళ్తే ఒక 10 నెలలు వరుసగాను ఆ కొవ్వు అంతా కరిగిపోయి వాడిలో అసలైన మనిషి ఎవడో వాడు మిగులుతాడు, అంతేనా? అలాగనే పూజ కానీ ఆధ్యాత్మికత కానీ మనస్సుకి జిమ్. మనం చేసే జిమ్ మన బాడీకి అయితే అది మన మనస్సుకి. మన మనస్సుకు కూడా చాలా రకాల కొవ్వులు పట్టుంటాయి. అహంకారం, కామం, క్రోధం, ఇవి ప్రతి మనిషికి కామనే కదా. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాల్ని వేటిని స్వార్థాన్ని కానీ ఎవ్వడూ వదులుకోలేడు. రోజు పూజ చేస్తూ ఉంటే అది మనస్సు జిమ్ చేసినట్టు. దానివల్ల ఇవన్నీ పోయి చివరికి అసలైన నేను అనేది ఏదైతే ఉందో అది మిగులుతుంది. ఆ ప్రయాణమే ఆధ్యాత్మికత. అమ్మవారి దయ వల్ల అలాంటివి కొన్ని పోగొట్టుకోగలిగా. జీవితంలో ఇంకా చాలా ఉంటాయి, అన్నీ పోతే రమణ మహర్షి అయిపోతాం మనం. అలా అది ఏ జన్మకు వస్తుందో కానీ కొన్ని అవలక్షణాలు పోగొట్టుకోగలిగా. ఇదివరకు ఏదైనా చిన్న సాధించాం అనుకోండి, ఏదో కాలేజీలో ర్యాంక్ వస్తే ఆహా నాకు కాబట్టి వచ్చింది ర్యాంకు, నా 2వ ర్యాంక్ వాడికి నాకు చూడు దాదాపు 300 మార్కులు డిఫరెన్స్ ఉందంటే నేను యూనివర్సిటీలో రికార్డ్స్ ఈ సబ్జెక్ట్స్, ఆ రకమైన అహంకారం ఉండేది. ఇప్పుడు ఏది సాధించడానికి నేనే వాడిని వెనకాల ఉండి చేస్తుంది అమ్మవారు. నేను జస్ట్ ఒక మౌత్ పీస్ అంతే. ఇప్పుడు మైక్ ఉంది, ఈ మైక్కి వెనకాల కరెంట్ లేదనుకోండి, ఇది డమ్మీ. మాట్లాడేది అమ్మవారు, నేను ఉత్తి మౌత్ పీస్ని అన్నది ఆ స్పృహ వస్తుంది మెల్లిగా.
అలాగా నాలో కొన్ని దుర్గుణాలు పోయాయి. అలాగే నేను చేయదలుచుకున్నవి కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఒక లాస్ట్ 50-60 ఇయర్స్ నుంచి సనాతన ధర్మం అనేది బాగా లుప్తం అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళ పాలన అయ్యాక మనం స్వాతంత్రం సాధించుకోగలిగాం, కానీ సనాతన ధర్మం నుంచి దూరం అయిపోయాం. దాంతోపాటు ఎన్నో జాడ్యాలు వచ్చేసాయి. ఇప్పుడు కులం అనేది ఒకటి వచ్చింది విపరీతంగా. చూడండి పాపం కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఇప్పుడు లేదు, కానీ అంటరానితనం అనేది ఉండి గుళ్ళల్లోకి రానిచ్చేవారు కాదు కొన్ని కులాల వాళ్ళని. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఉంది. నా ఛానల్లో కొంతమంది కామెంట్స్ పెడుతుంటే నాకు కళ్ళమంటి నీళ్ళు వస్తాయి. భగవంతుడికి ఒక జీవికి మధ్యలో నీ కులం ఎక్కడి నుంచి తీసుకొచ్చావరా నువ్వు అని. కనీసం కులాన్ని నీ ఇష్టం వచ్చినట్టు ఒళ్ళంతా పావుకో పొద్దు నుంచి రాత్రి దాకా, నీ క్యాస్ట్ సర్టిఫికెట్లో, బర్త్ సర్టిఫికెట్లో, జాబుల దగ్గర అన్ని చోట్ల పెట్టుకో. భగవంతుడికి ఒక జీవుడికి మధ్యలో కులం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు అందరూ ఆయన పిల్లలే కదా. ఇలాంటి జాడ్యాలన్నీ ఉండి సనాతన ధర్మానికి దూరం అయిపోయాం. దీనివల్ల పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఇట్. అంటే సనాతన ధర్మాన్ని రిలీజియన్కి ముడిపెట్టి ఎవరో కొంతమంది చేసిన ఇలాంటి దౌర్భాగ్య పనుల వల్ల సనాతన ధర్మాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు కొన్ని 95% ఆఫ్ పీపుల్ అలా తయారయ్యారు. మా జనరేషన్లో చూస్తే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో 195 మంది వాళ్ళ ధర్మాన్ని కానీ భగవంతుని కానీ ఏమీ నమ్మరు. వాళ్ళ లైఫ్ చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష. ప్రతిరోజు భోజనాల దగ్గర సాఫ్ట్వేర్ కంపెనీలో ఇలాంటి వాదనలే జరుగుతూ ఉంటాయి, రామాయణాల గురించి, భాగవతాల గురించి అన్నీ ఇవన్నీ. దాంతో నెక్స్ట్ జనరేషన్కైనా అందాలి ఇది అని చెప్పి నాది అయిపోయిన తర్వాత మా పిల్లలకి నేర్పించడం మొదలుపెట్టా. అంటే మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి ఇదే, దీన్ని పిల్లలకి ప్రాపగేట్ చేద్దామని. అది మెల్లిగా స్ప్రెడ్ అయ్యి ఏమైందంటే మా పిల్లల ఫ్రెండ్స్ వీళ్ళందరినీ చేరదీసి ఒక 50 మంది పోగయ్యారు. వాళ్ళందరికీ నేర్పించడం మొదలుపెట్టా. భగవంతుడు నాకు ఇచ్చింది ఏమిటి అంటే అట్రాక్టివ్గా చెప్పడం చిన్నపిల్లలకైనా. దాంతో పర్సనాలిటీ డెవలప్మెంట్ త్రూ పురాణిక్ స్టోరీస్ అని ఒక ఇన్సెంటివ్ అనమాట. కథలు చెప్తూ దాని ద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్, దాని ద్వారా సైన్స్, అలాగే వేదాలు, స్తోత్రాలు అవన్నీ నేర్పించడం మొదలు పెడితే అలా ఇప్పటికి చాలా గ్రూప్స్ ఆఫ్ చిల్డ్రన్కి నేర్పించాను. వాళ్ళందరూ పాజిటివ్గా వెళ్తున్నారు. అది నేను సాధిద్దాం అనుకున్న దాంట్లో సాధించడానికి నేనెంతటి వాడినండి. ఆఫ్ కోర్సు నాకు ఏదైతే ఇష్టమో ఆ మార్గంలో అమ్మవారు నా చేత వేయించిన కొన్ని బేబీ స్టెప్స్, అలాగే ఆవిడ కాళ్ళు పట్టుకున్నందుకు కొన్ని చేయిస్తున్నారు. ఈ ఇంత పొడుగు బొట్టు ఆ రంగులో పెట్టుకోవడానికి కారణం ఏదైనా ఉందండి? మామూలుగా అయితే జన్మతః నేను పుట్టింది శ్రీ వైష్ణవుల ఇంట్లో. ఓకే. సో శ్రీ వైష్ణవులు అందరూ నామం పెట్టుకుంటారు కదా, అందులో నేను ఈ రేఖ ఒకటి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అది మా సాంప్రదాయం. కాకపోతే దాంతోపాటు నేను శివుణ్ణి, అమ్మవారిని, గణపతిని, సూర్యుడిని అందరినీ, ఏ మహాత్ముడైతే వాళ్ళని అందరినీ సమానంగా పూజిస్తాను. అంతేకాని వైష్ణవుడు కాబట్టి విష్ణు ఒక్కళ్ళనే పూజించి మిగతా వాళ్ళని నిరసించి ఆ రకమైన అమ్మవారు ఆ రకమైన బుద్ధి ఇవ్వలేదు. సంతోషం. ఒకవైపు సాఫ్ట్వేరు, ఇంకోవైపు మీకు ఏమంటారు ప్రజెంట్ సమాజానికి కావాల్సిన అన్ని అప్డేట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను, వీటన్నింటితో పాటుగా మరి మీ హెయిర్ స్టైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదా మీ ఉద్యోగానికి కానీ? యాక్చువల్గా అయితే మీరు అడుగుతుంది శిఖ గురించి అయ్యి ఉండదు. అవునండి. ఇదివరకు నాకు శిఖ ఉండేది కాదు. మా నాన్నగారు 2017 ఆగస్టులో వెళ్ళిపోయారు. నాన్నగారు వెళ్ళిపోయినప్పుడు శిరోముండం అన్ని చేసి చిన్న శిఖ పెడతారు కదా దశదిన కర్మ చేయడానికి. ఆ శిఖ అయ్యాక 10 రోజులు అయ్యాక సామాన్యంగా ఎవరైనా తీయించేసుకుంటారు, ఎందుకంటే అది పెట్టుకెళ్ళాలంటే ఆఫీస్కి నామోషిగా ఉంటుంది కదా. నాకెందుకో అది నాన్నగారికి గుర్తుగా ఉంచేసుకుందాము అని అనిపించింది. యాక్చువల్గా మన పురాణాల్లో, శాస్త్రంలో శిఖకి, ఈ చెవిపోగులకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అవునండి. నా ఉపనయనం అప్పుడు ఇవి 2 పెట్టినా నేను తీయించేసుకున్నా. ఆ తర్వాత నాకు ఎందుకో ఉంచుకోవాలనిపించి అలా ఉంచేసుకున్నా. దానివల్ల నాకు లైఫ్లో చాలా బెనిఫిట్ కనిపించింది. అదేమిటో చెప్తాను మీకు. ఇంకా అప్పటి నుంచి ఇది మా నాన్నగారికి గుర్తు అనమాట. నాకు ఎందుకో మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది. అప్పటి నుంచి అలా ఉంచేసుకున్నాను. సరే, ఇప్పుడు ఇంతకీ చెవి పోగులు రెండు ఎందుకు ఉంచేస్తారు అది చెప్పండి మాకు. మామూలుగా మన శాస్త్రంలో రాసేది ఏమిటంటే, ఇప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పినవి ఏవైనా సరే యూ హ్యావ్ టు డూ దిస్ అని చెప్పేస్తారు. అవును. దాని వెనకాల సైన్స్ ఏముంది అనేది మనం తెలుసుకోకపోయినా అది పనిచేస్తుంది, తెలుసుకుంటే మనకు సంతోషం కలుగుతుంది. ఇప్పుడు స్త్రీకి గాజులు వేసుకోవాలన్నా, పురుషుడికి చెవిపోగులు పెట్టుకోవాలి, లేకపోతే ఆడవాళ్ళకి చెవిపోగులు పెట్టుకోవాలన్నా దేనికైనా కారణం ఏమిటంటే ఇవన్నీ మన ఒంట్లో ఆక్యుప్రెషర్ పాయింట్స్. ఓకే. ఇప్పుడు సీమంతం జరుగుతుంది ఆడవాళ్ళకి, అప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు వేసేసి ఒక డెలివరీ అయ్యేదాకా తీయకూడదు అని చెప్తారు. ఎందుకు తీయకూడదు? అసలు చాలా ఇబ్బందికరంగా అలా మోగుతూ ఉంటాయి కదా. ఇదివరకు నేను ఇలాంటి క్వశ్చన్ చేసేవాడిని, ఇది ఎక్కడ సాంప్రదాయం అండి, ఆడదానికి ఇబ్బంది కలిగించే సాంప్రదాయం కింద పెట్టారు అని.
తెలుసుకున్న తర్వాత తోలనాడడానికైతే తెలుసుకోకలే, అజ్ఞానం చాలు. తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి. అప్పుడు అర్థమైంది. ఇక్కడ నీగన్ P6 అని ఒక ఆక్యుప్రెషర్ పాయింట్ ఉంటుంది. ఆ నీగన్ P6 పాయింట్ మీద ప్రెషర్ అప్లై అయితే కనుక ఈ గర్భసంచి ఉంటుంది కదా, యుట్రస్, దానికి మంచిది. అంటే ఈ పాయింట్ దీని మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని సీమంతం అప్పుడు ఇది పెట్టి డెలివరీ దాకా ఉంచుకోమన్నారు ప్రెషర్ కోసం. అలాగే ఇక్కడున్న పాయింట్ తెలివితేటలకి, ధారణకి పనికొస్తుంది. అందుకే చూడండి, చిన్నప్పుడు ఇప్పుడైతే స్కేళ్ళు పెట్టి కొట్టేస్తున్నారు, కానీ టీచర్లు మన చిన్నప్పుడు చదవకపోతే చెవి మెలి పెట్టేవారు. ఈ పాయింట్ మీద స్ట్రెస్ పెడితే కనుక అది జ్ఞాపక శక్తికి పనిచేస్తుంది. కొంచెం వయస్సు పెద్దదయ్యాక ఈ పద్యాలు, శ్లోకాలు ఇలాంటివి చదివితే గుర్తుండవు. చిన్నప్పుడైతే గుర్తుంటాయి. కానీ ఇవి చేయించుకున్న తర్వాత, శిఖ పెట్టుకున్న తర్వాత, శిఖ ఒక యాంటీనా లాంటిది. అంటే విశ్వవ్యాప్తమైన చైతన్యాన్ని మనకేసి లాగడానికి ఉపయోగించే చిన్న యాంటీనా లాంటిది. ఇవి పెట్టుకుని చూడండి, చూస్తే కనుక ఖచ్చితంగా ఆ విషయాల్లో బాగా పనిచేస్తుంది. ఇది నేను ఎక్స్పెరిమెంట్ చేశాక నాకు అనిపించింది. నేను ఇప్పుడు 2017 నుంచి పెట్టుకున్నాను. తర్వాత నాకు ఈ మధ్య చదువుతుంటే ఇంకా బాగా గుర్తుంటున్నాయి, భాగవతమైనా ఏవైనాను అంతకు ముందు కన్నాను అని అనిపించింది. మొన్న ఒక పెద్ద ఆయన వచ్చారు, సార్ నాకు ఆఖరణ మంచం మీద పడిపోయాక పద్యాలు చదువుకుంటూ వెళ్ళిపోవాలి అని ఆశ, కానీ నాకు ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాయి, నాకు ఏది చదివితే పక్క రోజు కూడా గుర్తుండట్లే, ఆ రోజు వచ్చినట్టు ఉంటుంది అని. అంటే నేను చెప్పాను, లెటర్స్ ఎక్స్పెరిమెంట్ అండి, ఇవి 2 పని చేస్తాయి, నాకు పని చేసాయి, మీ విషయంలో కూడా చూద్దాం అని. ఆయన చేశారు. ఆయన 7-8 నెలలు అయింది, నాకు ఇప్పుడు చాలా బాగా ఇంప్రూవ్ అయిందండి జ్ఞాపక శక్తి అని చెప్తున్నారు. నాకు ఇలాగా శాస్త్రం చెప్పినవి ఏవైనా, అంటే సైన్స్ చదువుకున్నాం అని కండెమ్ చేసే కన్నా దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి అందులో ఉన్న నిజానిజాలు తెలుసుకుని నా మేధస్సుకు అందినవన్నీ ఓ చోట రాసుకుని అలా వేరే వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం, వాళ్ళకి సజెస్ట్ చేయడం, అది నాకు ఇంట్రెస్ట్. దట్స్ సో నైస్ రియల్లీ. సార్ ఇప్పుడు చాలామంది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈ పైనంతా కూడా కుట్టించేసుకుంటున్నారు, ఇవేమిటో చివరి పైన చాలా వెరితలు వేసేసింది, అది ప్యాషన్ అయిపోయిందని వాళ్ళ ఉద్దేశం. సార్ అలా కుట్టించుకోవడం అనేది ఆరోగ్యానికి మంచిదని అంటారా మీ ఉద్దేశం? యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ జ్ఞాపక శక్తికి సంబంధించిన మాత్రం ఇక్కడే ఉంది. తమ్మి అనేది అంటారు, అక్కడే ఉంది ఆ పాయింట్. మరి ఇక్కడ శరీరంలో చాలా 72,000 నాడులు ఉన్నాయి కదా, వాటిలన్నిటికీ పాయింట్స్ ఉన్నాయి. ఇవి దేనికి ఉపయోగపడతాయి అని నాకు తెలియదు, కానీ అది ఫ్యాషన్ అయ్యి ఉండొచ్చు. మా ఆఫీస్లో కూడా నేను కొంతమంది అబ్బాయిల్ని ఏదో అందులో ఒక సైడే పెట్టుకుంటారు, మళ్ళీ 2 సైడ్లు పెట్టరు. అది వాళ్ళని ఏదైనా అడగగానే అదేదో ఇంగ్లీష్ ఆల్బమ్ పేరు చెప్పి చూసావా, వెళ్ళి చూసిరా అంటే, నన్ను చూడండి ఎవడైనా క్వశ్చన్ అడగగానే రామాయణంలో ఏదో 23వ సర్గ వెతుకు బాలకాండలో అంటే, అలాగా నాకెందుకు లేదు ఆయన పెట్టుకు. సో లైఫ్లో గోల్ ఏం పెట్టుకున్నారు సార్? ఏం చేద్దామని, ఏం సాధిద్దామని? మొట్టమొదటిది ఏమిటి అంటే, నాకు ఈ భుక్తి ఇచ్చేది సాఫ్ట్వేర్. అంతే నాకు. అంటే కానీ స్పిరిచువలిజంని మానిటైజేషన్ లాగా, అంటే నా జీవనానికి ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు. అదే బుద్ధి అమ్మవారు ప్రసాదించాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే నేను ఈ సాఫ్ట్వేర్ జాబ్ మానేసి దీన్ని నా వృత్తి కింద ఎన్నుకున్నాను అనుకోండి, అప్పుడు స్వార్థం మొదలైపోతుంది. నా దగ్గరికి రండి, మీకు ఏదో జాతకం చెప్పగానే ఓహో మీకు ఈ దోషం ఉందా, నేను దీనికి ఆన్సర్ చెప్పాలంటే 10,000 అక్కడ టేబుల్ మీద పెట్టండి, ఇలాంటివి వచ్చేసే అవకాశం ఉంది. అందుకని నేను నా భార్య ఇద్దరం కూడా ఆలోచించుకుంది, వీలున్నంత వరకు మన జాబ్ మనం చేసుకుందాం, మన బ్రెడ్ అండ్ బటర్కి, సో దట్ వీ డోంట్ కమర్షియలైజ్ దిస్. ఎవరైనా సలహాకి వస్తే వాళ్ళల్లో అమ్మవారిని చూసి వాళ్ళకి సలహా ఇవ్వాలి తప్ప వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును చూసి ఇవ్వకూడదు అనే బుద్ధి దీనివల్ల వస్తుంది. అందుకని దేవుడు ఆరోగ్యం ఇచ్చినంతకాలం, చేసే ఓపిక ఇచ్చినంతకాలం సాఫ్ట్వేర్లో పనిచేద్దాము అని, అది ఒక పాత్ర. ఈ రెండో పాత్రలో ఏమిటంటే, ఎంత కుదిరితే అంత సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయాలి. ఎంతమంది పిల్లలకు కుదిరితే, ఇప్పటికి మేము దాదాపు ఒక 1000 మంది పిల్లలకి రకరకాల చోట్ల నేర్పించాం. అంటే మేము ఫస్ట్ ఉన్న ఇంటి దగ్గర కొంతమంది పిల్లల్ని, తర్వాత ఇప్పుడున్న చోట ఒక 70 మంది పిల్లల్ని, తర్వాత ఇప్పుడు కరోనా వచ్చాక లాక్ చేసేస్తే ఆన్లైన్లో అది ఎవరో సంస్థ వాళ్ళు నేర్పమని అడిగితే వాళ్ళకి నేర్పిస్తున్నాం. అక్కడ దాదాపు 14 దేశాల నుంచి తెలుగు పిల్లలు అటెండ్ అవుతున్నారు. సో అలాగా వ్యాప్తి చేయడం, సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి ఏ పద్ధతి దొరికితే దాని ద్వారా అక్కడికి వెళ్ళి ఒళ్ళొంచి సేవ చేయాలి, అంతే నా ఆశయం. అలాగే నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇప్పటికి నేను నేర్చుకుంది నాకు తెలిసి ప్రీ నర్సరీలో ఉన్నాను నేను, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, అది నేర్చుకోవాలి. అవి ప్రస్తుతానికి నా ఆశయం.